డేస్ తర్వాత లాంగ్ వీడియో మళ్ళీ తీస్తున్నాను. ఈ వీడియో తీయడానికి కొంతమంది కారణం అంటే కొంతమంది అడిగారు అనమాట, మీరు డైలీ రొటీన్ లైఫ్ ఎలా ఉంటుంది ఏంటని. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, కానీ నాకు టైం లేక ఈ షార్ట్ వీడియోస్తో ట్రావెల్ అవుతూ తీయలేకపోయాను. మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు ఏంటని చెప్పి అడుగుతున్నారు. సో నేను మేనేజ్ చేయడం ఈ వీడియోలో మీకైతే చూపించబోతున్నాను. 6 అయిపోయింది కదా, మా చిన్నవాడు కొద్దిగా కదులుతున్నాడు. చిన్నవాడు లేచిపోతా. ఏయ్ చిన్నడా చిన్నడా లే, పడుకుంటావా? లేచిపోయి వీడియోలు లేచిపోయే కదా, వీడియోలు లేచిపోదా? గుడ్ మార్నింగ్. స్కూల్ కాదు, గుడ్ మార్నింగ్. ఏమవుతుందా? వెళ్ళరా, స్కూల్కి వెళ్ళరా? సాయి లేకు, టైం అవుతుంది. నువ్వే లేట్ చేస్తావు అలాగనా? నువ్వేమి లేచిపోయి మళ్ళీ పడుకున్నావు? లేకు లేకు వీలేకు వీలేకు. గుడ్ మార్నింగ్ చెప్పు శ్యాంబాబు. ఈరోజు బేగా ఫాస్ట్గా అయిపోలే, ఎందుకంటే నెక్స్ట్ లక్ష్వరం ఫుడ్ అనేది ఇస్తాం కదా, అది ప్రిపేర్ చేయాలి. సో అందుకనే ముందు పిల్లలకి వామ్ రైస్ అయితే సడన్ పెట్టేద్దాం. మీకు డౌట్ రావచ్చు, మీ ముగ్గురమే కనిపిస్తున్నాము, సార్ ఏది అని. సార్ ఏం చేస్తారంటే నాకన్నా ముందు సారే లేస్తారు. 5:30 అలాగా లేచి మేడ మీదకి వెళ్తారు. కొద్దిగా అటు ఇటు వాకింగ్లా చేసి మిగతా ఏం చేస్తే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఏం చేస్తున్నారండి? గుడ్ మార్నింగ్. మార్నింగ్ మార్నింగ్ ఏం చేస్తున్నారండి? వాటర్ ప్లాంట్ చేస్తాను. అమ్మో, మొక్కలు బాగా పెరగాలన్నా, మీరు పెంచాలన్నా? మొక్కలు పెరిగితే మనసులో మనుషులు ప్రశాంతత కూడా ఉంటుందని నాకు. అయ్యే బాబో, ఈ మొక్క పెరగడం వల్ల ప్రశాంతత వస్తుందండి. ఆ మొక్క ఎలా పెరుగుతూ ఉంటుందో మనిషి మనసు కూడా అంత ప్రశాంతంగా. మరి డైలాగ్ బాగుంది, మళ్ళీ ఒకసారి ఒకసారి చెప్తాను. ఎందుకంటే బాగుంది. మా పుదీనా, ప్యూర్ పుదీనా మేము బయట నుంచి తెచ్చుకోమండి, మా ఆయన పండించిన దాంట్లోనే. చిన్న ప్లాంట్ అన్నమాట, మాకు సరిపోద్దులేండి, అందుకని బియ్యాన్ని కూడా రాసుకున్నారు. దీనికి లేకపోతే ఇంకా ఎక్కువ ఉన్నాం. పానీపూరి చేసాం, దానివల్ల ఇదైంది. ఇది మా ఆయన సామ్రాజ్యం. పువ్వులు అవుతాయి బాగా, కానీ ఈ చెట్టుకి మాత్రం గుత్తులు కాస్తాయి, గులాబీ పూలు. ఇది మల్లెపూల చెట్టు, చాలా పెద్దగా వస్తాయి. ఇది ఎంత మొగ్గ వస్తుందో అంత వాసన కూడా ఉంటది. ఈ మల్లెపూ చెట్టు ఇంత పువ్వు అవుతుంది, చాలా బాగుంటుంది. మాకు సీజన్లోనే కాదు, అన్ సీజన్లో కూడా మల్లెపూలు వస్తాయి ఇంట్లో చెట్టుకి. దీంట్లో ఏవి ఓన్లీ వాటరింగ్ ఒకటే, ఏది వేయరు, నిజమే ఏమి వేయరు. అలా జస్ట్ వాటరింగ్ పడతారు, వస్తాయి అలాగనా. ఇంకా మార్నింగ్ పిల్లలకి బ్రష్లు చేయించి, స్నానాలు చేయించి, వాళ్ళకి బట్టలు వేసి అన్ని పనులు నేనే చూసుకోనండి, మా ఆయన గారు చూసుకుంటారు. సో మా ఆయన గారు ఇప్పుడు పిల్లలకి బ్రష్ చేయిస్తున్నారు. ఎందుకు మీరు చేశారా? నేను తెల్లవారు 5 గంటలకి బ్రష్ చేసి 5:30 వ్యాయామం చేసుకొని ఆ తర్వాత మొక్కల పని చూస్తాను. మొక్కల పని తర్వాత పిల్లల పని. ఎస్. ఓకే ఓకే. ఒక రిథంలో ప్రాక్టీస్ చేశారా? ఎప్పుడైనా సరే అలాగే ఏంటి, ఒక రిథంలో వెళ్తున్నారా ఏంటి? మీరు ఎప్పుడు ఒక రిథంలో వెళ్తారు కదండి? నేను ఎప్పుడు రిథంలోనే వెళ్తాను. బాతోరా ఇంటికి పెద్దవాడు ఒక రిథంలో ఒక లెవెల్లో వెళ్తే ఆ అవతల వాడు కూడా అలాగే వెళ్తారు. ఇంట్లో వాడే బద్దకస్తుడే, ఇంట్లో వాడే ఏదైతే అవతల వాడు కూడా అలాగే ఉంటారు. సో ఇంటికి ఫాదర్ అన్నది ఒక రథసారథి. అవునా సార్? ఓకే సార్. ఆపండి అని ఆపండి అమ్మా, ఆపండి. నువ్వు చెయ్య. కాబట్టి ఈ పని అయితే నేను చూసుకుంటాను.
అతనికి ఆ పని అయితే చూసుకుంటారు, ఈ పని అయితే నేను చూసుకుంటాను, అతను మిగతా పని చూసుకుంటారు. తినడానికి స్నాక్స్ కూడా ఇంట్లోనే. ఇవేవో అనుకున్నారు చెక్కిలు, పల్లి చెక్కి మాట. లంచ్ తినిన తర్వాత తింటారని పిల్లలకి లంచ్ బాక్స్ పెడతాము. సో లంచ్ బాక్స్ అయితే రెడీ. ఇది వీడేట్ చేశాడు, జిప్పు పోగొట్టుకున్నాడు, అందుకే తెలుగు పట్టుకోవాలి. ఖర్చుకు వాటర్ బాటిల్. ఇప్పుడు కూడా మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు పెరుగన్నం ఒకటే పెడతాను. మధ్యాహ్నం వండాను కాబట్టి ఏదో ఫ్రైడ్ రైస్ లేదంటే టమాటా రైస్, పప్పు, అన్నము ఇలా పెడుతూ ఉంటాను. మళ్ళీ ఈవినింగ్ వచ్చి మళ్ళీ భోజనం అయితే చేస్తారు. పిల్లలకి ఎవరు ఏం చెప్పినా సరే అండి, 3 పూట్ల భోజనమే, అన్నమే పెట్టాలి. ఇది మీరు ఎవరు వేరేలా అనుకున్నా పర్లేదు, కానీ ఉదయం పెరుగన్నం పెట్టాలా, మధ్యాహ్నం ఏదో రైస్, ఏదో కొంచెం కర్డ్ రైస్ పెట్టాలా, అదే ఫ్రైడ్ రైస్ రెడీ పెట్టుకుని పెట్టుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు అక్కడ తినరు, ఏదో నామమాత్రం కోసం పెట్టడమే తప్పితే ఆ స్నాక్స్ మించి అది ఏమి తినరు. ఈవినింగ్ మళ్ళీ 4 o'clock కి అన్నం పెట్టాం అనుకోండి, అక్కడ మనం కూర్చొని మనం తినిపిస్తాం కాబట్టి అప్పుడు తింటారు. కాబట్టి ఉదయం పెట్టిన అన్నము, సాయంకాలం పెట్టిన 4 o'clock పెట్టిన స్కూల్ నుంచి వచ్చిన భోజనం, ఇదే 2 హైలైట్. ఈ 2 కూడా ఉండాలి. నైట్ ఇంకా పాలు తాగినా, బిస్కెట్లు తినకపోయినా పర్వాలేదు, కానీ పిల్లలకు కావాల్సిన ఈ 3 పూట్ల, ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం, ఈ 3 పూట్ల రైసే పెట్టాలి. పెరుగన్నం పెడితే నిద్రపోతారనేది ఇప్పుడు రోజుల్లో కాదండి. పెరుగన్నం పెడితే కొంచెం ఈ ఎండ తీవ్రతకి దీనికి వాళ్ళకి కూల్ అవుతుంది. చాలా మంది ఏంటంటే మార్నింగ్ కర్డ్ రైస్ పెట్టేస్తే పడుకుని పోతారండి. ఈ రోజుల్లో పిల్లలు పడుకోరండి, పెరిగేసిన అప్పటి రోజుల్లో ఆ మాట అది. ఇంకా ఆ మాట వదిలేయండి. ఇప్పుడు కూడా పెరుగన్నం పెట్టండి. మార్నింగ్ పిల్లలకు పెరుగన్నం పెడితే వాళ్ళు ఫ్రీగా ఉంటారు. ఈ ఎండలేని తీవ్రతకి, ఆ స్కూల్లో ఉన్న ఈ అరుపులకి, వీటికి వాళ్ళకి దాహం కూడా తగ్గుతుంది, కడుపులు చక్కగా ఉంటుంది. ఇంక మధ్యాహ్నం వాళ్ళు తినకపోయిన పక్కన పెట్టండి. అది ఫ్రైడ్ రైస్ ఏదో పెట్టినా అది తినకపోయిన పర్లేదు. 4 గంటలకు మటుకు భోజనం పెట్టా ఉంటాం. మనం ఏదో వండుతాం చక్కగా, ఆ భోజనం పెట్టి తినేసి చక్కగా ట్యూషన్కి వెళ్తారు. ఇలాగా పిల్లల్ని చూసుకోవడానికి బాగుంటుంది. భయపడకండి, పౌడర్ ఇలాగే రాస్తారు. అమ్మయ్య, బాయ్ 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 అన్నమాట. బాయ్. మీకు ఒక తీసుకోవాలి. పూరి ఇడ్లీ ఈరోజు మా టిఫిన్. చాలా మంది అనుకుంటారు ఏంటి స్పెషల్ గా మొత్తం ఫుల్ లెంత్ వ్లాగ్ చేస్తున్నారు ఈరోజు అనుకుంటారు. దానికి కారణం ఏంటంటే, చాలా మంది మేము షార్ట్స్ చేస్తూ ఉంటాం కదా, వాయిస్ బెటర్ ఎందుకని అంటూ ఉంటారు. దానికి కారణం ఇది పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్. విపరీతంగా మాకు సౌండ్ పొల్యూషన్ ఉంటుంది. దానివల్ల వాయిస్ పెడితే ఆ డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది. ఎంత మైక్ యూజ్ చేసినా సరే నాయిస్ అనేది వస్తూనే ఉంటుంది. ఎందుకంటే మాది రోడ్డు పక్క అనమాట, అలా వెహికల్స్ వెళ్తూనే ఉంటాయి. ఆ సౌండ్కి ఇంకా తీసి అంటే చెప్పే డైలాగ్ కూడా మర్చిపోతాము. ఈ రోజు లక్ష్మీవారం కాబట్టి బయటకి అయితే ఫుడ్ ఇస్తామన్నమాట, ఒక 5 మెంబర్స్కి. సో ఆ వంట అయితే కంప్లీట్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు పార్సల్ చేయాలి. మా ఆయన గారు పైకి వెళ్ళి కవర్లు, పేపర్లు తీసుకురావడానికి వెళ్ళారు. మా పెద్ద బాబు పుట్టిన తర్వాత నుంచి ఇలా అయితే భోజనాలు ఇస్తున్నాము. కింద సరే
కట్టండి. ఈరోజు మధ్యాహ్నం 2:30 అవుతుంది వీడియో స్టార్ట్ చేసామాట, షార్ట్ వీడియో. సో దానికి కావాల్సిన సామాన్లన్నీ మా ఆయన గారు అరేంజ్మెంట్ చేశారు. ఆల్రెడీ సగం సూట్ అయితే అయిపోయింది. ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. మా ఆయన జల్లారు మాట ఇవన్నీ. ఇప్పుడు నేను క్లీన్ చేయాలి. చేయకండి, నేనే చేస్తాను కదా. వీడియో గురించి అని చెప్తున్నారా, చూస్తున్నారా? వద్దులే చాలా అందంగా ఉండాలి. నేనే ఓకే. సో అది మాట. ఇప్పుడు షెడ్యూల్లోని మా ఆయన గారు రిహార్సల్ చేస్తున్నారు చెప్పడానికి. సో ఇది ఇలాగా ప్రతి డే ఆఫ్టర్నూన్ ఇలానే జరుగుతూ ఉంటుంది మా ఇంట్లో. ఏడిది నాకు 2 పనులు చేశారు బాబు. వెళ్ళు బాబు, వెళ్ళు. వ్లాగ్స్ చేయడం చాలా ఈజీ, బట్ మాకు వ్లాగ్స్ చేయడం అంటే చాలా కష్టం. శ్యామ్ బాబుకి ఫ్రెంచ్ ఫ్రైస్, మా మోనుకి తినేయాలి. సో నైట్ డిన్నర్కి నేనైతే సేమియా ఉప్మా చేస్తున్నాను. చాలామందికి తెలిసే ఉంటుంది సేమియా ఉప్మా. మా ఆయన గారికి ఫేవరెట్ మాట. టిఫిన్స్లో అయితే పూరి సేమియా ఉప్మా చాలా ఫేమస్, అంటే అతని ఫేవరెట్ మాట. సో ఈరోజు సేమియా ఉప్మా చేస్తున్నాము డిన్నర్కి. నైట్ డిన్నర్ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. డిన్నర్ మా ఆయనకి ఇచ్చేద్దాం. సేమియా ఉప్మా తిను బాగా తిను. దా మోనురా. మమ్మీ చూసారా ఇది పెడతది. భోజనం చేయనన్నావు కదా, అందుకనే బిర్యానీ పెడతదండి. ఇప్పుడు పెట్టలేదు. బిర్యానీ పెడతానని పెట్టలేదంట, టిఫిన్ పెడతానంట. బిర్యానీ తింటావా? పళ్ళేవి? పళ్ళు ఇక్కడే పళ్ళు పళ్ళు ఇక్కడే ఉన్నాయి. ఊడిపోయింది కదా, చూపించి. చిచ్చి పళ్ళు ఊడిపోయింది. నేను ఇంట్లోని చేసిన కొన్నే తీసాను. ఈ మధ్యలో కూడా మేము బయటకు కూడా వెళ్ళొచ్చాము. అవన్నీ నేను తీయలేదు, ఎందుకంటే డైలీ వెళ్ళాను కాబట్టి నేను ఆ వీడియో అవైతే స్కిప్ చేశాను. నేను ఇలాగా షెడ్యూల్ని సెట్ చేసుకుంటూ వస్తాను. సో ఇది మా డైలీ రొటీన్ బ్లాగు. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.